ఇక్కడ లోపల ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లోపల ఉన్నటువంటి భక్తులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య మహాగణపతి శోభాయాత్ర ముందుకు సాగింది. 10 గంటలకి టెలిఫోన్ భవన్ సైఫాబాద్ దాటుకుంటూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుగా ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతూ వస్తోంది. అక్కడ లేక్ పోలీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చూసుకుంటూ ఉన్నారు. మొత్తం కూడా ఏంటి ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా హ్యాపీయా, సక్సెస్ఫుల్ గా మొత్తం ముగుస్తుంది కాబట్టి? ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ దాదాపు ఖైరతాబాద్ గణేష్ పూర్తయిన తర్వాత మొదటిసారిగా ICCC బిల్డింగ్ మనం వచ్చాము. మనం చూడవచ్చు ఈ ICCC బిల్డింగ్లో ఈ మొత్తం ఇమర్షన్ ప్రక్రియ అంతా కూడా దగ్గరుండి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో హైదరాబాద్ చుట్టూ ఎక్కడైతే పూర్తిగా ఇక్కడ నిమజ్జనం జరుగుతుందో దాన్ని ప్రతి ప్లేస్ని కూడా మానిటర్ చేస్తారు. ఒకసారి మీరు మొత్తం ఈ తెలంగాణ కమాండ్ కంట్రోల్ ICCC బిల్డింగ్ అద్భుతమైన దృశ్యం మన కళ్ళ ముందు ఎప్పుడు ఇలాగే కదలాడుతూ ఉంటుంది. సో ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ఎంతో వైభవంగా, ఎంతో సరదాగా, సంబరంగా జరిగింది. ప్రస్తుతం వినాయకుడు తన తల్లి ఒడికి చేరుతున్న అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడొచ్చు. భారీ విగ్రహం కావడంతో చాలా నెమ్మదిగా, ఇలాంటి ప్రహసనాలు లేకుండా చాలా చక్కగా ఆ నిమజ్జన ప్రక్రియ ప్రస్తుతం భక్తుల పూజల గుడ్ బై చెప్తూ నెమ్మదిగా ఆ నీళ్లలోకి ఒరుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో దాదాపుగా విగ్రహం సగం వరకు నిమజ్జనం పూర్తయింది. ఆ మిగిలిన భాగం కూడా చాలా నెమ్మదిగా క్రెయిన్ సహాయంతో దానిని కిందకు వదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒక పక్క లేక్ పోలీస్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తయారు చేస్తున్నారు. సో ఇక మట్టి గణేష్ని అక్కడి నుంచి తరలించడం చాలా కష్టం అని అందరూ అనుకునేవారు. కానీ మట్టి గణేష్ని మహాగణపతిని పెద్ద బడా గణపతిగా తయారు చేసి కూడా అత్యంత సురక్షితంగా ప్రతి సంవత్సరం కూడా ఆ వినాయక విగ్రహం నిమజ్జనం కూడా అంతే చక్కగా చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతే చక్కగా చేస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేష్ అంటే ఎంతో ప్రత్యేకం. ఇది మనందరికీ తెలిసిందే. నవరాత్రుల పూజలంతా ఒకెత్తైతే ఈ బడా గణేష్ శోభాయాత్ర నిమజ్జనం మరొకెత్తు. ప్రతి సంవత్సరం ఏటా కూడా మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇందులో ఎలాంటి 2 సిటీస్ లో జరిగే నవరాత్రి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా, కలర్ఫుల్ గా, ఎంతో అందంగా జరుగుతుంటాయి. సో ఇవి చూసేందుకు ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక ఖైరతాబాద్ మహాగణేశుడి గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ప్రతి సంవత్సరం సిటీలో ఎన్ని విగ్రహాలున్నా కూడా ఖైరతాబాద్ గణేశుడు అంటే అదొక స్పెషల్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే మొదటిగా ఆయన ఎత్తు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుకుంటూ ఉంటాడు ఖైరతాబాద్ గణేశుడు. అలాగే ప్రతి సంవత్సరం ఆయన పాపులారిటీ కూడా అలాగే పెరుగుతూ పోతోంది. కొన్నేళ్ల చరిత్ర ఉంది ఖైరతాబాద్ మహాగణపతికి. ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆకారంతో ఆయన మనకి కనువిందు చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం కూడా ఒక అందమైన రూపంలో 9 రోజుల పాటు భక్తులు అందరి నడుమ కూడా జై జై ధ్వానాల నడుమ ఆయన పూజలు అందుకున్నారు, పలహారాలు స్వీకరించారు, భక్తులందరినీ అనుగ్రహించారు. ఇక వెళ్ళొస్తా 9 రోజుల పాటు మీరు చేసిన పూజలకి, మీరు చేసిన హడావిడికి నేను సంతృప్తి చెందాను, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాను, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ దీవిస్తున్నట్లుగా, అలాగే ఆయన గుడ్ బై చెప్తున్నట్లుగా ఆయన చెయ్యి మనకి ఇంకా పైకి కనిపిస్తూనే ఉంది. ఖైరతాబాద్